హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద క్లాస్. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? కండిషనల్ ఆపరేటర్ గురించి నేర్చుకున్నాం. సో కండిషనల్ ఆపరేటర్ అంటే క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. సో ఎప్పుడైతే మనం కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఏదైనా టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి అనుకుంటామో ఆ టైంలో దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అయితే దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఫైనల్గా ఎక్స్ప్రెషన్ 3. సో 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కనుక దీన్ని టెర్నరీ ఆపరేటర్ అని కూడా చెప్తారు అని చెప్పి అనుకున్నాం. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. సో ఎక్స్ప్రెషన్ 1 అనేది ఒక కండిషన్. ఇది కానీ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ 1 కానీ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి నేను మీకు చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ ఒక కోడ్ రాశాను. మాక్సిమం నెంబర్ ఫ్రమ్ 2 నెంబర్స్. సో ఇక్కడ n1 ఈజ్ గ్రేటర్ దెన్ n2 అనే కండిషన్ ట్రూ అయితే n1 మ్యాక్సిమం అని, అదే మనకి n1 గ్రేటర్ దెన్ n2 కండిషన్ ఫాల్స్ అయితే n2 మ్యాక్సిమం అని. ఓకేనా? ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. 20 ఈజ్ మ్యాక్సిమం. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. 102 100 ఈజ్ మ్యాక్సిమం. అయితే నేను దీన్ని ఇంకొద్దిగా చేంజ్ చేస్తున్నాను. ఇన్ మ్యాక్స్ అంటే మనం ఇలా కూడా చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ప్రింట్ రాయకుండా జస్ట్ n1 అని మెన్షన్ చేయొచ్చు, ఇక్కడ జస్ట్ n2 అని మెన్షన్ చేయొచ్చు. కోడ్ ఇంకొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇలా రాయొచ్చు. సో ఈ కండిషన్ కానీ ట్రూ అయితే n1 మనకి మ్యాక్సిమం వేరియబుల్లో అసైన్ అవుతుంది. అదే మనకి ఈ కండిషన్ కానీ ఫాల్స్ అయితే n2లో ఉన్న వాల్యూ మ్యాక్సిమంలోకి మనకి అసైన్ అవుతుంది. ఫైనల్గా మనం ఏం చేస్తాం? దాన్ని డిస్ప్లే చేయాలి. ప్రింట్ maximum number is max. సో ఫార్మాట్ మనం మెన్షన్ చేయాలి. సేవ్ అండ్ ఎగ్జిక్యూట్. 100 200. సో maximum number is 200. క్లియర్ కదా? సో ఇలా maximum number is 100. అయితే ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే దీనికి ఇంకొక సబ్ టాపిక్ ఉంది, నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్. నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ దాని గురించి మనం డిస్కస్ చేయాలి. సో వాట్ ఈస్ నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్? సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే కండిషనల్ ఆపరేటర్ అంటే జస్ట్ ఒక 3 ఎక్స్ప్రెషన్స్ అయితే మనకి ఉంటాయి. అయితే నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ అంటే ఒక కండిషనల్ ఆపరేటర్లో ఇంకొక కండిషనల్ ఆపరేటర్ని రాయడం. ఒక కండిషనల్ ఆపరేటర్లో ఇంకొక కండిషనల్ ఆపరేటర్ని మనం మెన్షన్ చేయాలి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 కానీ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 కదా మనకి ఎగ్జిక్యూట్ అయ్యేది. అదే ఎక్స్ప్రెషన్ 1 కానీ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3 మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అయితే నేను దీంట్లో ఏదైనా ఒక్కదాన్ని కండిషనల్ ఎక్స్ప్రెషన్గా మార్చేస్తే, ఏదైనా ఒకదాన్ని మనం కండిషనల్ ఎక్స్ప్రెషన్గా మార్చగలిగితే దీన్నే మనం నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ అంటాం. అంటే యాక్చువల్గా మీరు పైన అబ్జర్వ్ చేయొచ్చు, పైన ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 ఎక్స్ప్రెషన్ 3, కానీ నెస్టెడ్ కండిషన్కి వచ్చేసరికి ఆల్రెడీ స్టార్టింగ్ ఇనిషియల్ కండిషన్ ఉంది. ఇది కానీ ట్రూ అయితే ఒకవేళ ఇదంతా మనకి ఎక్స్ప్రెషన్ 2. ఎక్స్ప్రెషన్ 2లో అగైన్ కండిషన్ ఉంది. ఎక్స్ప్రెషన్ 2లో అగైన్ కండిషన్ ఉంది. ఇది కానీ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మనకి సబ్ కండిషన్ కానీ ఫాల్స్ అయితే దాని లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ 3 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? సో దీన్నే మనం నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ అని అంటాం. అయితే దీన్ని మనం ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైండ్ మ్యాక్సిమం ఫ్రమ్ 3 నెంబర్స్. సో 3 నెంబర్స్లో మ్యాక్సిమం వాల్యూ ఏదో ఐడెంటిఫై చేయడానికి మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఎలాగో ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో మనకి 3 నెంబర్స్ కావాలి కాబట్టి నేను n3 కూడా తీసుకుంటున్నాను. సో దీన్ని కూడా మనం రీడ్ చేస్తాం. సో n3 అయితే రీడ్ చేసాం. మనం కండిషన్ జాగ్రత్తగా రాయాలి. ఇదంతా అరేంజ్ చేస్తున్నాను. అయితే n1 బిగ్గెస్ట్ వాల్యూ అని చెప్పడానికి మనం కండిషన్ ఎలా రాయాలి? యాక్చువల్గా ఇఫ్ n1 ఈజ్ గ్రేటర్ దాన్ n2 అయితే సరిపోతుందా? 3 నెంబర్స్ ఉన్నాయి. సో మనం
n1 n3 కంటే బిగ్గెస్టా కాదా కూడా చెక్ చేయాలి. సో ఇవన్నీ 2 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. ఇదొక రిలేషనల్ ఎక్స్ప్రెషన్, ఇదొక రిలేషనల్ ఎక్స్ప్రెషన్. ఈ రెండు ట్రూ అయితే కానీ n1 బిగ్గెస్ట్ అని మనం చెప్పలేము. సో లాజికల్ అండ్ యూజ్ చేస్తున్నాం. రెండు ట్రూ అయితే n1 బిగ్గెస్ట్ అని. సో క్వశ్చన్ మార్క్ n1. ఓకే, సింపుల్. n1 కానీ బిగ్గెస్ట్ అయితే n1 వాల్యూ మ్యాక్సిమంలోకి అసైన్ అవుతుంది. క్లియర్? ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఏం చేయాలి మనం? n2 బిగ్గెస్టా కాదా చెక్ చేయాలి. ఓకే, n2 బిగ్గెస్టా కాదా? n2 బిగ్గెస్టా కాదా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? n2 ఈజ్ గ్రేటర్ దెన్ n1 అండ్ n2 ఈజ్ గ్రేటర్ దెన్ n3 అని చెక్ చేయాలి. ఒకవేళ ఇది కానీ ట్రూ అయితే n2 బిగ్గెస్ట్ అని, అదర్వైజ్ n3 బిగ్గెస్ట్ అని. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఇనిషియల్గా స్టార్టింగ్ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2 నార్మల్గానే ఉంది. ఎక్స్ప్రెషన్ 3లో మాత్రం మనకి సబ్ కండిషన్ వచ్చింది. అబ్జర్వ్ చేశారా? ఒకవేళ ఫస్ట్ కండిషన్ కానీ ట్రూ అయితే సింపుల్గా n1 వాల్యూ మనకి మ్యాక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. లేదంటే ఫాల్స్ అయితే మాత్రం ఈ సబ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ n2 కానీ బిగ్గెస్ట్ అయితే ఇది ఎక్స్ప్రెషన్ 2, ఇది నేరుగా మ్యాక్స్లో అసైన్ అవుతుంది. అదర్వైజ్ n3 వాల్యూ డైరెక్ట్గా మ్యాక్స్లో అసైన్ అవుతుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. printf maximum assigns to %t max. ఓకేనా? సేవ్, ఎగ్జిక్యూట్ చేద్దాం. n1 n2 n3 అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి రాట్లే చెక్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఫస్ట్ నెంబరే మ్యాక్సిమం ఇచ్చేస్తాను. సో ఫస్ట్ నెంబర్ మనం 100 ఇచ్చాం, అయితే 100 మ్యాక్సిమం వచ్చింది. ఓకే, ప్రాపర్గా ఉంది. నెక్స్ట్ n2 వాల్యూ బిగ్గెస్ట్ ఇద్దాం. 100, 150 and 10. సో సెకండ్ నెంబర్ బిగ్గెస్ట్, మ్యాక్సిమం అసైన్స్ టు 150. ఇప్పుడు మనం థర్డ్ నెంబర్ బిగ్గెస్ట్ ఇద్దాం. థర్డ్ నెంబర్ బిగ్గెస్ట్ 100, 200 and 1000. సో మ్యాక్సిమం 1000. ఒకవేళ మూడు ఈక్వల్గా ఉంటే ఈక్వల్ అని రావాలి. అది మీరు ట్రై చేయండి. క్లియర్ కదా? సో ఇదే మనకి నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్. అంటే స్టార్టింగ్ ఎక్స్ప్రెషన్ 1 కాకుండా ఎక్స్ప్రెషన్ 2లో కానీ ఎక్స్ప్రెషన్ 3లో కానీ మనం ఇంకొక కండిషనల్ ఆపరేటర్ని డిఫైన్ చేయడాన్ని నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ అంటాం. ఒకవేళ అవసరాన్ని బట్టి మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ 3లో ఆల్రెడీ ఒక కండిషనల్ ఆపరేటర్ ఉంది. అవసరమైతే మీరు దీన్ని కూడా కండిషనల్ ఆపరేటర్గా రాసుకోవచ్చు. అంటే అది మీ అవసరాన్ని బట్టి టాస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియరా? సో ఇది మనకి కండిషనల్ ఆపరేటర్ అండ్ నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్. అయితే నెక్స్ట్ క్లాస్లో మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా?